నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ దుర్గా ప్రసాద్. ప్రస్తుతం మనతో ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? హాయ్. సార్, ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేసింది. దాన్నేమో మా మీద కక్ష సాధించడానికి ఇట్లా విడుదల చేశారని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. దీన్ని మీరు ఎలా పరిగణిస్తారు? అసలు ఈ శ్వేతపత్రం విడుదల చేయడం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్? జనరల్ గా ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ఈ శ్వేతపత్రాల సమస్య వస్తూ ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ మారి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సహజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న ఒక బరువు బాధ్యతలు ఏంటంటే తను ప్రకటించిన స్కీములకి, తను జనానికి ఇచ్చిన హామీలని వెంటనే అమలు చేయాల్సి రావటం. సో అవి అమలు చేయాలి అంటే అసలు రాష్ట్ర ఖజానా ఎట్లా ఉంది, దాని స్థితిగతులు ఏంటి, అట్లాగే అసలు రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉంది, ఎంత లోన్లు తెచ్చింది, ఎంత రుణాలు సేకరించుకు తీసుకొచ్చింది, ఎంత అప్పులు చెల్లించాలి నెల నెల, ఇవన్నీ కూడా ముందర రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, మంత్రులకి అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. అందుకోసమే రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్లోకి వచ్చిన మర్నాటి నుంచే రోజుకి ఒక కనీసం 3-4 సమీక్షలు, 3-4 శాఖల సమీక్షలు, ముఖ్యంగా ఆర్థిక శాఖ మీద, అట్లాగే విద్యుత్ శాఖ మీద, నీటిపారుదల శాఖ మీద, వీటి మీద సమీక్షలు దాదాపు రోజు జరిగినాయి ఇప్పటి వరకు కూడా. సో ఆ కసరత్తులో భాగంగా ఇవాళ అసెంబ్లీకి శ్వేతపత్రం సమర్పించారు కూడా. శ్వేతపత్రం అంటే ఏంటంటే రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు మొత్తాన్ని ఒక ఎక్స్రే తీసి సమర్పించడం కింద లెక్క. సో సహజంగానే ఆ శ్వేతపత్రంలో ఏ ప్రభుత్వం అయినా ఏం చేస్తుందంటే రాష్ట్రానికి ఇంత అప్పులు ఉన్నాయి, అయితే ఆ అప్పులు, ఆ ఫిగర్స్ అన్ని కూడా వాస్తవాలే ఉంటాయి. అయితే అవతల ప్రతిపక్షము ఇప్పటి వరకు బీఆర్ఎస్ దాదాపు 9.5 ఏళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉంది కాబట్టి సహజంగానే వాటిని ఒప్పుకోలేని పరిస్థితి బీఆర్ఎస్ కు ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున ఇవాళ అసెంబ్లీలో హరీష్ రావు గారు గతంలో ఈ ఆర్థిక మంత్రి చేశారు, ఏమంటే ఇరిగేషన్ వ్యవహారాన్ని కూడా చూశారు కాబట్టి ఆయన దీనిలో బీఆర్ఎస్ తరఫున ప్రధాన పాత్ర వహించి దీన్ని అసలు చర్చను మొదలు కూడా ఆయనే ఫస్ట్ మాట్లాడారు కూడా. సహజంగానే ఇది మీరు అసలు ఈ శ్వేతపత్రం తీసుకురావడానికి కారణాలు ఏంటి, మీరు రాష్ట్రం ఇంత అప్పుల్లో ఉందని చెప్పడం ద్వారా మీరు ఇచ్చిన హామీలని తాత్కాలికంగా వాయిదా వేసుకోవడానికి దీన్ని ఒక సాకుగా, ఒక నెపంగా చూసుకొని దీన్ని తెచ్చారు తప్ప ఇదంతా తప్పులు తడక, ఇదంతా అవాస్తవాలు అని చెప్పి ఆయన దాదాపు గంట సేపు మొదటి విడతలో వాదించారు కూడా. సరే, తర్వాత రాను ఏమైందంటే ఎంఐఎం తరఫున అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ అసలు ఇట్లా శ్వేతపత్రం తీసుకురావడం ద్వారా రాష్ట్రం ఇంత అప్పుల్లో ఉంది, కూరుకుపోయింది అని చెప్పడం ద్వారా మీరు ఏ సందేశం ఇస్తున్నారు, అసలు మీ ఉద్దేశం ఏంటి, అంటే తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందని చెప్పదలుచుకున్నారా ప్రపంచానికి? అదే కనుక జరిగితే మరి రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా, పరిశ్రమలు వస్తాయా అని ఆయన ఒక మౌలికమైన ప్రశ్న లేవదీశారు. సో మొత్తానికి రాష్ట్రంలో అప్పులు దాదాపు 6,71,000 కోట్లు అని చెప్పి అధికారికంగా శ్వేతపత్రంలో సమర్పించారు. అయితే ఇవన్నీ తప్పులు తడక అని ప్రతిపక్ష పార్టీ వాదించింది. దాన్ని ఇది తప్పులు కాదు, ఇది నిజాలే, మేము అధికారుల దగ్గర ఈ 10 ఏళ్ల నుంచి క్రోడీకరించి తీసుకున్న సమాచారాన్ని మేము మీ ముందు పెట్టామని గవర్నమెంట్ వాదిస్తున్నది. కానీ ఓవైసీ గారు కూడా ఏమన్నారంటే ఆర్బీఐ లెక్కలకి, కాగ్ లెక్కలకి, అట్లాగే బడ్జెట్ లెక్కలకి కూడా ఇందులో పొంతన కుదరట్లేదు. ఒక్కొక్క పేజీలో ఒకే ఇష్యూకి సంబంధించి రకరకాల ఫిగర్స్ మీరు కోట్ చేశారు, మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అని చెప్పడంతో ఏమైందంటే ఒకనొక దశలో స్టేట్ గవర్నమెంట్ ఆత్మరక్షణలో పడినట్టు కనిపించింది. ఈ అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడిన దానికి శ్రీధర్ బాబు గారు మినిస్టర్ లేచి ఇది నిజానికి మాకు దురుద్దేశం లేదు, రాష్ట్రం అపురూపాలైంది అని చెప్పి ప్రపంచానికి చెప్పడం మా ఉద్దేశం కాదు, అసలు మేము కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర స్థితిగతులు ఎలా ఉన్నాయి ఆర్థికంగా, అది జనానికి తేటతెల్లం చేయడం మా బాధ్యతగా మేము భావించాము, నిజానికి దీన్ని ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్గా మీరు తీసుకోవాలి తప్ప మేమేదో పాత ప్రభుత్వం మీద అభాండాలు వేయటానికి ఉద్దేశించిందిగా మీరు పరిగణించకూడదు అని చెప్పి ఆయన సమాధానం చెప్పారు. సో అది ఇక అంతిమంగా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు తన ఫైనల్ స్పీచ్లో ఇంకా ఏం చెప్తారనేది మనం చూడాలి. ఏవైనా సరే ఇవాళ తెలంగాణ రాష్ట్రం గత 10 ఏళ్లలో కూడా ఏమి జరిగింది, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎంత అప్పులు తెచ్చారనేది పెద్దగా జనం ముందుకు రాలేదు. సో ఇవాళ శ్వేతపత్రం ద్వారా రాష్ట్ర ఖజానా స్థితిగతులు అనేవి ఒకసారి జనం ముందుకు వచ్చినాయి. అంతవరకు మనం ఆ శ్వేతపత్రాన్ని హర్షించాలి, ఆమోదించాలి, ఆహ్వానించాలి కూడా. అయితే ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రం ఒకటి,
గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలతో పోలిస్తే ఈ రోజు అంటే మీకు ఏమనిపించింది సార్? ఇవాళ కూడా సేమ్ వ్యక్తిగత దూషణలు, విమర్శలు వీటికే అయ్యా, లేకపోతే ఇంకేమైనా జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు గత అసెంబ్లీ సమావేశాలతో పోలిస్తే ఈ సమావేశాలు చాలా పారదర్శకంగా జరిగినాయని నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే చర్చలు అవి ఈ విమర్శలు, ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు, దూషణలు అవి కొంతలో కొంతైనా ఉంటూ ఉంటాయి, సహజమే, తప్పనిసరి, తప్పవు కూడా. కాకపోతే ఈ శ్వేతపత్రం మీద ఒక నిర్మాణాత్మకమైన చర్చ అయితే జరిగింది. ఇప్పుడు హరీష్ రావు గారు తను ప్రిపేర్ అయ్యి వచ్చి ఈ రాష్ట్రంలో తన 9.5 ఏళ్ల బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది, ఇరిగేషన్కి ఏం చేసింది, ఆర్థికంగా ఎటువంటి సంపదలు రాష్ట్రానికి కూడబెట్టాము, ఆస్తులు తెచ్చాము, అప్పులు చేసినప్పటికీ కూడా రాష్ట్రానికి ఆస్తులు సంపాదించి పెట్టాము, పారిశ్రామికంగా రాష్ట్రం ఎదిగింది. ఏమండి, అప్పుల్లో చూస్తే మీరందరూ గగ్గోలు పెడుతున్నారు, కానీ ఏదో కంపెనీ మునిగిపోయేంత స్థాయిలో అప్పులు చేశామని మీరు గగ్గోలు పెడుతున్నారు. కానీ నిజానికి ఆర్బీఐ లెక్కల ప్రకారం కూడా అన్ని రాష్ట్రాల్లో కంటే కూడా అట్టడి గురించి 5వ రాష్ట్రంలో తెలంగాణ ఉంది. అంటే అంత తక్కువ స్థాయిలో మనం అప్పులు తెచ్చాము, కానీ అంతకంటే ఎక్కువగా మనం ఆస్తులు, తెలంగాణకి భావితరాలకి ఆస్తులు కూడబెట్టాము, మౌలిక వసతులు కల్పించాము అని చెప్పి ఇట్లా నిర్మాణాత్మకమైన వివరణ ఇచ్చారు ఆయన. ఏమండి, ఇకపోతే ఎటొచ్చి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఒక సీఎంగా హరీష్ గారి ప్రకటనని ఖండించడానికి ఫిగర్స్తో ఖండించడానికి ప్రయత్నించారు. అందులో కొంత వాస్తవం అయితే మనకు కనిపించింది, కానీ మొత్తం మీద ఇద్దరు వ్యక్తిగత దోషాలకు పోకుండా, ఇది అటువైపు మెయిన్ స్పీకర్ హరీష్ రావు గారు, ఇటువైపు మెయిన్ స్పీకర్ ముఖ్యమంత్రి గారు, వీళ్ళిద్దరూ వ్యక్తిగత దోషాలకు పోకుండా సభని గతంలో ఎన్నడూ చూడలేనంత పారదర్శకంగా అయితే నడిపారని అనిపిస్తున్నది. కాకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మధ్యలో లేచి 1-2 వ్యక్తిగత విమర్శలు చేశారు. సో అవి అప్పుడు ఎక్స్టెంపోర్ గా అప్పటికప్పుడు వస్తుంటాయి, అటువైపు నుంచి కొన్ని వస్తుంటాయి, ఇటువైపు నుంచి కొన్ని వస్తుంటాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అండ్ హరీష్ రావు గారికి మధ్య కొంచెం సంవాదం జరిగింది. ఎందుకంటే అది దేనికి సంబంధించి, ఈ రైతులకి మీటర్లు బిగించడం గురించి. ఆయన టెక్నికల్ గా మాట్లాడారు, ఈయన టెక్నికల్ గా మాట్లాడారు, ఆయన దానికి వాదించారు, ఈయన మళ్ళీ ప్రతివాదనలు 1-2 సార్లు నేను అసలు దానికి సంబంధించి పార్లమెంటరీ కమిటీలో సభ్యుడిని, నాకు తెలియకుండా ఉంటుందా అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడటము. సో మొత్తం మీద ఇవన్నీ కూడా సబ్జెక్ట్ పరంగానే సాగినాయి అనుకోవచ్చు. అట్లాగే మధ్యలో కొండా సురేఖ గారు లేచి వరంగల్లో ఆసుపత్రి విషయం అది మాట్లాడటము, ఏం మాట్లాడినా సరే 99% వస్తుపరంగా మాట్లాడారు. అంటే అంశం పరంగా మాట్లాడారు తప్ప వ్యక్తిగతంగా దూషణలు భూషణలు చేసుకోవడం అనేది లేకపోవడం ఒకటి సంతోషించాల్సిన విషయం. ఓకే సార్, నిన్న జరిగిన ఢిల్లీలో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి ఒక చిన్న విందు ఏర్పాటు చేశారు. అక్కడికి అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అటు టీడీపీ నేతలు, వైసీపీ నేతలు వచ్చారు. దీన్ని మీరు ఎలా పరిగణిస్తారు సార్? యాక్చువల్లీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానానికి కలవటానికి వెళ్ళారు. సో మర్యాద పూర్వకంగా ఆయన అక్కడ విందు ఇచ్చారు. ఆ విందులో అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు, ఎంపీలు వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు కూడా చాలా మంది అటెండ్ కావటం కూడా జరిగింది. దీన్ని ఒక కార్డియల్ అట్మాస్ఫియర్ లో ఒక ఫార్మల్ డిన్నర్ లాగా మనం ట్రీట్ చేయాలి, కానీ ఇందులో మళ్ళీ పార్టీ తన మన అనే తరతమ భేదాల పరంగా చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ ఎంపీలు ఉంటారు, అట్లాగే వైసీపీ ఎంపీలు ఉంటారు, బీజేపీ ఎంపీలు ఉంటారు, స్టేట్కి సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు 2 ఒక రకంగా మనం దాన్ని ఆహ్వానించాలి కూడా. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల మధ్య ఈ కృష్ణా జలాలు, గోదావరి జలాలు వ్యవహారాల మీద కొంత ఇది ఉన్నప్పుడు ఆ ఎంపీలు కలిసి ఒక చోట ఢిల్లీలో ఒక విందు సమావేశంలో పాల్గొనడం అనేది ఒక కార్డియల్ అట్మాస్ఫియర్ గా మనం చూసి ఇది ఒక శుభ పరిణామంగా, అట్లాగే 2 రాష్ట్రాల మధ్య ఉన్న ఈ విభజన సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఇటువంటి విందులు మార్గం సుగమం చేస్తాయని కూడా మనం అనుకోవచ్చు. అంతవరకే, లేకపోతే ఏదైనా కాంట్రవర్సీకి దారితీసే అవకాశాలు ఉన్నాయంటారా? ఏదైనా దాదాపు నిన్న సాయంత్రం రాత్రి పార్టిసిపేట్ చేశారు అక్కడ. 24 గంటలు కావస్తున్నది, ఇంతవరకు దాని గురించి ఎవరు మాట్లాడింది లేదు కదా. అసలు అది దాన్ని ఆ కోణంలో ఎవరు చూడలేదు, ఇంతవరకు చూడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఫస్ట్ టైం ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళి అక్కడ ఒక విందు ఏర్పాటు చేయటము, కొత్త ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ళు కూడా అదే స్ఫూర్తితో తీసుకొని ఆయన అభినందించడానికి, ఆయనకు ఒక నైతిక స్ఫూర్తినివ్వడానికి వెళ్ళి ఉంటారు. అందులో అంతకు మించి మనం వేరే ఇతరత్ర పార్టీ పరమైన రాజకీయాలని చూడాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, అయితే అది పక్కన పెడితే
ఇప్పుడు రేవంత్ రెడ్డి అడిగారు మన సోనియా గాంధీని, మీరు తప్పకుండా అక్కడ పార్లమెంట్ ఎలక్షన్ లో పోటీ చేయాల్సిందే అని. అంటే పోటీ చేస్తారా లేదా? దానికి మీరేమంటారు? మీరేమనుకుంటున్నారు? అది ప్రస్తుతానికి ఇది మొన్న ఎన్నికల ప్రచారంలో కూడా అటువంటి వాతావరణం కనిపించింది. తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా దాన్ని ఓపెన్ గానే ఇక్కడ మన పిఎస్సిలో తీర్మానం కూడా చేశారు. ఆ తీర్మానాన్ని ఆయన నిన్న తీసుకెళ్లి కేసీ వేణుగోపాల్ గారికి ఇచ్చారు. దాదాపు బై దిస్ టైమ్ సోనియా గాంధీ గారికి ఆ మెసేజ్ చేరి ఉంటుంది. అయితే ఆమె అంతిమంగా ఆమె ఒప్పుకుంటారా లేదా? ఎందుకంటే గతంలో ఇందిరాగాంధీ గారు పోటీ చేసిన మెదక్ స్థానం నుంచి ఫస్ట్ ప్రయారిటీలో ఆమెని గెలిపిస్తే రాష్ట్ర కాంగ్రెస్ లో నైతికంగా మంచి బలం వస్తుందని ఒకటి. అయితే మీరు అనొచ్చు ఎన్నికలు అయిపోయినాయి కదా ఇంకా బలం ఏంటని. అట్లా కాకుండా సెంటిమెంటల్ గా ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పటి వరకు కూడా మేమే తెలంగాణ ఇచ్చాము అని, గత 2 ఎలక్షన్ లో కూడా అసలు తెలంగాణ ఇచ్చింది మేము అని చెప్పి కాంగ్రెస్ చెప్పుకోలేని స్థితిలో ఉండబట్టి బీఆర్ఎస్ అంత హై ప్రొఫైల్ కి వెళ్ళింది అనేది ఒక ఆర్గ్యుమెంట్ ఇది కాంగ్రెస్ వాళ్ళ పరంగా. కానీ ఇప్పుడు మొన్నటి ఎన్నికల ప్రచారంలో వాళ్ళు గట్టిగా చెప్పుకున్నారు కాంగ్రెస్ ఇచ్చింది మేము అని చెప్పుకోగలబట్టి ఈ మాత్రమైనా వాళ్ళకి హైప్ వచ్చింది అనేది ఒక వాదన ఉంది. సో కాంగ్రెస్ ఇచ్చింది ఎవరు? సోనియా గాంధీ. ఆ టైంలో సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధినేత, అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా అధినేతే, కానీ పార్టీ అధికారిక అధ్యక్షుడిగా ఖర్గే గారు ఉన్నారు. కానీ సోనియా గాంధీ గారు అప్పుడు కీలకమైన పాత్ర పోషించి ఆవిడ ఎట్లాగైనా సరే నష్టపోయినా సరే తెలంగాణ ఇచ్చేయాలి అనే ఒక తీర్మానం తను సంకల్పం చెప్పుకొని ఇచ్చేశారు. సో ఆమెను ఇక్కడ తీసుకొచ్చి ప్రొజెక్ట్ చేస్తే డెఫినెట్ గా రాష్ట్ర కాంగ్రెస్ కి ఇంకా ముందు ఈ ఎన్నికలు గెలిచారు సరే, బట్ ఇది శాశ్వతం కావాలి కదా. ఈ ఇమేజ్ శాశ్వతం కావాలి అంటే ఆమెను ఇక్కడి నుంచి గెలిపిస్తే అది ఒక బీఆర్ఎస్ కి సమతూకంగా రాష్ట్ర కాంగ్రెస్ నిలబడుతుంది రాష్ట్రంలో అనేది రేవంత్ రెడ్డి గారి అభిప్రాయం. ఆ అభిప్రాయం చాలా సానుకూలమైన అభిప్రాయమే. ఆ కాన్సెప్ట్ పరంగా దాన్ని మనం హర్షించాల్సిందే. అది మంచి ఆలోచన. సో ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు కనుక కృతకృత్యులైతే, అంటే ఆవిడ ఓకే చెప్పి పోటీ చేస్తే రాష్ట్ర కాంగ్రెస్ కి చాలా గొప్ప నైతిక బలం వస్తుంది. అది. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి వాళ్ళ విశ్లేషణ. మరొక విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనండి ఆంధ్రప్రభ.